ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి పోలీసు సెలబ్రేషన్స్ అనేది చూస్తూ ఉన్నాం. పోలీస్ సెలబ్రేషన్స్లో భాగంగా మరి పోలీస్ సెలబ్రేషన్స్ ఇబ్రహీంపట్నంలోని థర్డ్ బెటాలియన్లో జరుగుతున్నాయి. థర్డ్ బెటాలియన్ పోలీసులు అయితే తెలంగాణ స్పెషల్ పోలీసులు అయితే ఇట్లా జరుగుతూ ఉన్నారు. సెలబ్రేషన్ ఘనంగా జరుగుతున్నాయి. మరి సెలబ్రేషన్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ సెలబ్రేషన్ గల కారణాలు ఏందనేది వారి ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ జమీల్ భాషా గారు ఉన్నారు. వారి భాషా గారిని నేను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు మీ బెటాలియన్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు సార్. సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీ అంతా కోలాహలంలో ఉన్నారు. ఈ కోలాహలం, ఈ సెలబ్రేషన్ ఎందుకు కానీ మాతో పాటుగా చూస్తున్నటువంటి జనాలు కూడా చెప్తారని ఆశిస్తున్నాం. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా బెటాలియన్ 2017లో ఫామ్ అయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో థర్డ్ బెటాలియన్. ఇప్పుడు మాకు ఒక ట్రోఫీ విన్ అయ్యాం మేము ఈ పీరియడ్ ప్రాక్టీస్లో. గత వారం నుంచి మా వాళ్ళు కఠోర సాధన చేశారు. అందులో కాంపిటీషన్లో మనకు ట్రోఫీ విన్ అయ్యాం. ఇదే కాకుండా మేము June 2 కూడా లాస్ట్ టైం విన్ అయ్యాము. ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది. సెకండ్ టైం ఇది విన్ అవ్వటం. దీనికి కారణం మా ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ గారు ప్రోద్బలం, సహకారం, ప్రోత్సాహం మరియు మా మెన్ అందరి కృషితోటి మేము అవార్డు గెలుచుకోవటం జరిగింది. అందువల్ల అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏ బెటాలియన్ మీది అనేది చెప్పగలరు? ఇబ్రహీంపట్నం థర్డ్ బెటాలియన్, రంగారెడ్డి జిల్లా. ఇది 2017లో ఫామ్ అయింది. అప్పటి నుంచి అక్కడే కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము రాష్ట్రంలో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ డ్యూటీ ప్రాబ్లం అయినప్పుడు మేము లా అండ్ ఆర్డర్ వాళ్లకు సపోర్టివ్గా డ్యూటీ చేస్తుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రోఫీ గెలుచుకున్నారు. మరి ట్రోఫీకి ఎందుకు గెలుచుకోరు? ఇక్కడ సయ్యద్ జమీల్ బాషా గారు ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సపోర్ట్ చూస్తూ ఉంటే మీరు ఒక ఎస్పీగా, వాళ్ళు ఒక కానిస్టేబుల్, ఎస్ఐగా, సిఐగా కాకుండా అందరు కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులుగా కోలాహలంగా ఉన్నప్పుడు, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు అలాంటి విజయాలు మరి తప్పకుండా వస్తాయి. రానున్న రాళ్ళలో మీ బెటాలియన్కి మరీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ఇదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం థర్డ్ బెటాలియన్ పోలీసు వాళ్ళు అయితే, స్పెషల్ పోలీసు వాళ్ళు అయితే సెలబ్రేషన్ జరుపుకుంటారు. వాళ్ళకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. పరేడ్లో డిసిప్లిన్ కావచ్చు, పరేడ్ అంతా చేసినందుకు గాను వాళ్ళకు రెండో స్థానం వచ్చింది. రెండో స్థానం వచ్చినందుకు ఘనంగా సెలబ్రేషన్ జరుగుతున్నారు. వారి చేతిలో చూసుకున్నట్లయితే ట్రోఫీ ఇప్పటికీ ఉంది. అక్కడ ఎస్పీ అని కాకుండా, కానిస్టేబుల్ అని కాకుండా, ఎస్ఐ అని కాకుండా, సిఐ అని కాకుండా అందరూ సమానంగా ఈ సెలబ్రేషన్లో అయితే భాగం పంచుకున్నారు. మరి ఇలాంటి నాయకత్వం ఉంటే మన రాష్ట్ర పోలీసు విభాగంలో అందరూ ఉండాలి. అందరికీ కానిస్టేబుల్ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా సరే సమానంగా చూస్తూ అందరికీ ఒకే రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ప్రతి బెటాలియన్ కూడా చక్కగా విధులు నిర్వహించుకుంటూ ముందుకు మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్పి, మంచి పేరు తీసుకొస్తారు. వారికి పేరు వస్తుందంటే సమాజానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి ఇదండి, కెమెరామెన్ ఇలియాస్తో శ్రవణ్ కుమార్, NSTV, హైదరాబాద్. థ్యాంక్ యూ.